ఇక టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ లో రికార్డుల మోత మోగింది. భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి త్రిష ప్రపంచ రికార్డు సృష్టించారు. సూపర్ 6 మ్యాచ్ లో స్కాట్లాండ్ పై భారత జట్టు వికెట్ కోల్పోయి 208 పరుగులు చేసింది. గొంగడి త్రిష 53 బంతుల్లో సెంచరీతో కదం తొక్కింది. ఇందులో 13 ఫోర్లు 4 సిక్స్లు ఉన్నాయి. అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా గొంగడి త్రిష నిలిచారు. టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ లో రికార్డుల మోత మోగింది. భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి త్రిష ప్రపంచ రికార్డు సృష్టించారు. సూపర్ 6 మ్యాచ్ లో స్కాట్లాండ్ పై భారత జట్టు వికెట్ కోల్పోయి 208 పరుగులు చేసింది. గొంగడి త్రిష 53 బంతుల్లో సెంచరీతో కదం తొక్కింది. ఇందులో 13 ఫోర్లు 4 సిక్స్లున్నాయి. అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా గొంగడి త్రిష నిలిచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా గొంగడి త్రిష అయితే నిలిచారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమత, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక తెలంగాణ బిడ్డ మరోసారి మెరిసిందని చెప్పుకోవచ్చు. భద్రాచలం పట్టణానికి చెందినటువంటి గొంగడి త్రిష తండ్రి రామరెడ్డి చిన్నప్పటి నుంచి కూడా త్రిష క్రికెట్ పట్ల అమితమైన ఆసక్తి కనపరుస్తూ చాలా టాలెంటెడ్ ప్లేయర్ అని చెప్పి భద్రాచలం వాసులు చెప్తున్నారు. ఇవాళ స్కాట్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో వీర విహారం చేసి క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లెక్కించుకున్నటువంటి రికార్డు బ్రేకర్ గా నిలిచింది. ఇవాళ జరిగినటువంటి స్కాట్లాండ్ సూపర్ 6 మ్యాచ్ లో 208 పరుగులతో టాప్ స్కోర్ ఇండియా నిలిస్తే అందులో 53 బంతులనే సెంచరీ బాదినటువంటి గొంగడి త్రిష మొట్టమొదటి క్రీడాకారిణిగా అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో మొదటి సెంచరీ బాదినటువంటి క్రీడాకారిణిగా తన పేరు నమోదు చేసుకుంది. మొత్తం 59 బంతులు ఆడినటువంటి త్రిష 110 రన్స్ చేసింది. ఇందులో 13 భారీ ఫోర్లతో పాటు 4 సిక్సర్లు కూడా బాధింది. ఈ అచీవ్మెంట్ సాధించినటువంటి మొట్టమొదటి క్రీడాకారిణిగా గొంగడి త్రిష నిలిచింది. భద్రాచలం పట్టణం తెలంగాణ వాసి ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్ ప్లేయర్. సూపర్ 6 దశలో వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియా జట్టు మంచి పర్ఫార్మెన్స్ కనపరుస్తూ ముందు దూసుకుపోతున్న సందర్భంలో యంగ్ ప్లేయర్ అయినటువంటి త్రిష తన టాలెంట్ చాటుకుంది. తండ్రి రామరెడ్డి కూడా మంచి క్రీడాకారుడు. ఆయనకు ఒక భద్రాచలంలో ఒక జిమ్ ఉండేదని అక్కడ నుంచి కూతురు భవిష్యత్తు దృష్ట్యా ఆమె ఆడుతున్నటువంటి క్రికెట్ మీద మక్కువ దృష్ట్యా హైదరాబాద్ షిఫ్ట్ అయి ప్రస్తుతం త్రిషను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులు సాగుతా ఉన్నారు. ఈ దశలోనే తల్లిదండ్రుల కళను నిజం చేస్తూ ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక పేరు ఉండేలాగా రికార్డ్ క్రియేట్ చేసుకుంది. మొట్టమొదటి క్రీడాకారిణి అండర్-19 వరల్డ్ కప్ లో సెంచరీ చేసినటువంటి మొట్టమొదటి క్రీడాకారిణిగా తన పేరు రాసుకుంది. క్రికెట్ చరిత్ర ఉన్నంత కాలం తన పేరు ఆ రికార్డ్ బుక్స్ లో అలాగే ఉండిపోతుంది. ఎవరు మొట్టమొదటి సెంచరీ చేశారంటే గొంగడి సునీత, కేర్ ఆఫ్ భద్రాచలం తెలంగాణ వాసిగా అమ్మాయి నిలిచిందని చెప్పి భద్రాచలం వాసులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో పర్టికులర్ గా త్రిష ఆడిన తీరు కామెంటేటర్స్ కావచ్చు, సెలెక్టర్స్ కావచ్చు, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ కూడా అలరించిందని చెప్పుకోవచ్చు. అభిమానులు ఏమంటున్నారు? త్రిషకు సంబంధించినంత వరకు భద్రాచలం సంబంధించి ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం చాలా సంతోషపడుతున్నారు. తెలంగాణ బిడ్డ ప్రపంచ క్రికెట్ లో అరంగేట్రం చేసినటువంటి రెండో వరల్డ్ కప్ 2023లో కూడా తను ప్లేయర్ ఆడింది. ఆ తర్వాత ఇప్పుడు తన సత్తా చాటినటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా 110 రన్స్ చేసింది. అందులో
టాలెంటెడ్ ప్లేయర్ గా చెప్తున్నారు. భద్రాచలంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. ఈమె సెలెక్ట్ అయినప్పటి నుంచి కూడా భద్రాచలం వాసులంతా ఎదురు చూస్తున్నారు. అండర్-19 వరల్డ్ కప్ సెలెక్ట్ అయినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా మంచి టాలెంట్ ప్రదర్శన చేసి భద్రాచలానికి మంచి పేరు తీసుకొస్తుందని మొదటి నుంచి కూడా అమ్మాయి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటి దశలో ఇవాళ సెంచరీ స్కోర్ చేయడం, అది కూడా మొదటి యువతి కావడంతో అక్కడ భద్రాచలం వాసుల ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా అద్భుతమైనటువంటి 147 రన్స్ పార్ట్నర్షిప్ కూడా నమోదు చేసింది. ఆ తర్వాత కూడా అదే ఫ్లో కంటిన్యూ చేస్తూ అద్భుతంగా బ్యాటింగ్ చేసి తను 110 రన్స్ చేసి నాట్అవుట్. భారత టీంను 108 రన్స్ కు 1 వికెట్ మాత్రమే కోల్పోయి అద్భుతమైన స్కోర్ చేసే దిశగా త్రిష బ్యాటింగ్ చేసింది. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.